మేకల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా దీంట్లో కాల్షియం అనేది ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అలాగే ఎవరికైతే ఎక్కువగా నీరసంగా ఉండడం, కాళ్ళు నొప్పులు అన్న వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ వేలో చేస్తున్న టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి. ముందుగా మేకల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూసేయండి. దీని మీద దుమ్ము ధూళి ఎక్కువ ఉంటుంది, అలాగే ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలంటే కొంచెం పసుపు వేసుకుని, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకుని 2 బాగా మిక్స్ చేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమైనా బ్యాక్టీరియా ఉందంటే పోతుంది. ఇప్పుడు మనం కర్రీ చేసుకున్నప్పుడు ఆనియన్స్ అన్నవి తక్కువ వేసుకుంటే కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత నేను శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చేసుకున్నది మేకల పులుసు కాబట్టి మీకు వీలైనంత వరకు మిక్సీలో కానీ ఇలాంటి చోకర్ బోర్డ్లో కానీ ఆనియన్స్ని చిన్నగా తురుముకోండి. నేను 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుని ఇలా చిన్నగా తురుముకున్నాను. ఇప్పుడు ఇందులోనే స్పైసీకి ఒక 6-7 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకుని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అన్నది ఈటెక్కింది. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 1/2 స్పూన్ షాజీరా వేసి అవి బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు అన్నది బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోనే 2 టమాటాలని మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. ఆ టమాటాలను కూడా వేసి మూత పెట్టుకుని టమాటా బాగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా అన్నది మంచిగా కుక్ అయిపోయింది. శుభ్రం చేసి పెట్టుకుని మేకలను కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుని కొంతసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు అల్లం అన్నది బాగా వేగింది. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలండి. మనకి పులుసు ఎంత కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకుని నాకు సాల్ట్ ఫైనల్గా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఫస్ట్ విజిల్ ఐలో రానివ్వండి. తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 10 విజిల్స్ రానిచ్చారంటే పీస్ అన్నది చాలా సాఫ్ట్గా కుక్ బోన్తో సహా. ఇప్పుడు 10 విజిల్స్ అయిపోయినాయి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇందులో చింతపండు రసం వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ చింతపండు రసం వేసుకుని ఇందులో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనూ 1/2 స్పూన్ వచ్చి మటన్ మసాలా వేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ మేకల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి, ఇడ్లీ, దోశల్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రొసీజర్. ఇది వీక్లీ 2 టైమ్స్ అయితే తినండి. చాలా హెల్తీగా ఉంటాము. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినచ్చు. చాలా మంచిది. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనము ఇది తినడం వల్ల మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైతే కొంచెం నీరసంగా ఉందంటున్నారో వాళ్ళకి వీక్లీ 2 టైమ్స్ అయితే పెట్టండి. మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఎక్కువ కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారంటే చాలా మంచిది. ఈరోజు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు యూజ్ అయింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.